హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరందరూ బాగున్నారే అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మనము ఇందులో ఆట తడిపేదన్నమాట. ఈ మిక్సీ ప్రీతి జోడి 2. ఫస్ట్ మనం ఏంటంటే ఈ బేస్ ఉంది కదా, ఈ బేస్ ఫిట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి దీన్ని నీట్గా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసి ఈ కప్ ఉంది కదా, ఈ కప్పు మెజర్మెంట్ నుంచి మనము 2 గ్లాసులు మాత్రం ఇందులో ఆట వేసుకోవాలి. నేను 2 గ్లాసుల ఆట వేసాను. వేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనము ఇలా పెట్టి ఇలా ఫిట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పెట్టి, ఇది లాక్ అనమాట. ఇట్లా పెట్టి ఇట్లా అంటే లాక్ అవుతుంది. ఓకేనా? ఇది లాక్ అయిన తర్వాత దీన్ని మనము మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. ఈ క్యాప్ కూడా లాక్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది లాక్ అవుతుంది. అయిన తర్వాత మనము ఇందులో వాటర్, కొద్దిగా ఆయిల్ అన్నమాట. ఉప్పు కూడా వేస్తారు, కాకపోతే ఉప్పు వేస్తే అప్పు అని అంటారు. అందుకని నేనైతే ఉప్పు వేయలేదు. ఆయిల్ మాత్రం వేసాను. ఆయిల్ అయితే వేసా, ఉప్పు వేయలేదు. పిండిలో ఉప్పు కూడా వేసుకుంటారు. నేను ఎందుకంటే ఉప్పు వేస్తే అప్పు అవుతుంది అని అంటారు, అందుకని నేను వేయలేదు. ఆయిల్ మాత్రం వేసాను. ఓకేనా ఫ్రెండ్స్? మనము దీనికి ఆప్షన్ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఆట నికోడింగ్ అని ఉంది. ఓకేనా? దీన్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. ఇది స్టార్ట్ అయిన తర్వాత దీన్ని మనం ప్రెస్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా దిగుతుందో. ఇలా రౌండ్ దిగుతుంది. ఇలా అయిపోయినాక పిండి మొత్తం తడిపేసి మెత్తగా అయిన తర్వాత ఇట్లా పెద్ద సౌండ్ ఇస్తుంది అనమాట. 2-3 టైమ్స్ ఇస్తుంది, అయి ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఆట. ఇది లాక్ తీస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో మెత్తగా. ఆట అయితే ఎంత బాగుందో చూడండి. చాలా మెత్తగా, నీట్గా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఈవెన్ ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదు మనకి ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే బాగా నచ్చింది. ఇందులో ఇంకా ఫ్రూట్ జ్యూస్, వెజిటేబుల్స్ కట్ ఎట్లా చేయాలా ఏంటి అనేది కూడా ఉన్నవి. మళ్ళీ నేను ఇంకొక వీడియోలో మాత్రం మీకు నేను కంపల్సరీ ఇది వెజిటేబుల్స్ ఎలా కట్ చేస్తారు, ఫ్రూట్ జ్యూస్ ఎలా చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? లైక్, షేర్, సబ్స్క్రైబ్స్, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఫర్దర్ నేను ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నాకు ఐడియా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైల్. టేక్ కేర్. బాయ్. పిండి మాత్రం చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మ్యాంగో జ్యూస్ చేస్తా, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగో జ్యూస్ ఎలా చేయాలి చూద్దాము. ఓకేనా?
మ్యాంగోస్ ఫస్ట్ వాటర్లో వేసుకోవాలి. మ్యాంగోస్ అయితే వాటర్లో వేస్తున్నాను. కొద్దిసేపు వాటర్లో నానబెట్టేసి తర్వాత మనం జ్యూస్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? కనపడుతుందా మీకు? ఇది కొంచెం డిస్టెన్స్ లాంగ్ అనిపిస్తుంది. ఇట్లా పెడితే కనపడుతుందా? ఓకే ఫ్రెండ్స్, కనపడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇదైతే నేను ఆల్రెడీ ఇవి 2 days అయింది తెచ్చి, అయిపోవస్తున్నాయి కూడా మ్యాంగోస్. ఓకేనా? ఇది ఇట్లా మంచిగా నీట్గా వాటర్లో కడిగేసుకున్నాక వీటిని మాత్రం మంచిగా ఇట్లా, అంటే రసాలు అంటే ఇవి రసాలు లాగానే అంటే అయ్యింది, కాకపోతే రసాలు కాదు, కట్ చేసుకొని కూడా తినచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. కాకపోతే 2 days నుంచి అయితే మేము కట్ చేసుకునే తిన్నాము, అందుకే ఇవాళ రసాలు అయితే చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మెత్తగానే ఉన్నాయి, మంచిగా నీట్గా ఉన్నాయి మెత్తగా. అంటే మొన్న సండే తీసుకొచ్చి సండే మార్నింగ్ కూడా కట్ చేసుకునే తిన్నాను, ఎందుకంటే ఈ మధ్య 4-5 times జ్యూసే చేస్తాను, ఇంకేం వద్దులే అని చెప్పేసి లంచ్ అయిన తర్వాత కట్ చేసుకునే తిన్నాం మొన్న సండే కూడా. యాలకుల పౌడర్ దంచుకున్నాము. యాలకుల పౌడర్ యాలకులు ఒక 3 వేసాను. ఈ పొట్టు అయితే టీలో వేసేసుకుంటాను, టీ పెట్టినప్పుడు టీలో వేస్తాను. యాలకుల పౌడర్ వేసాము. సారీ, షుగర్ వేసుకున్నాం. అప్రాక్సిమేట్ వేస్తున్నాను ఫ్రెండ్స్.
ఇది మంచి నీటి కలిపేసుకుందాము. టేస్ట్ అయితే చూద్దాము, షుగర్ సరిపోయిందా లేదా. కట్టమిట్ట ఉంది, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. ఓకేనా, పూరి చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడెక్కింది. ఓకేనా, మనం పూరి స్టార్ట్ చేస్తాం ఇంకా. ఓకేనా, అయిపోయింది. నేను కొంచెం పూరీస్ కొంచెం పెద్దనే చేస్తున్నాయి ఇవాళ. ఓకేనా ఫ్రెండ్స్. పూరి ఎంత బాగా పొంగిందో చూడండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు పూరి, ఎందుకంటే మనము మిక్స్ దాంట్లో చేసినాం కదా, అంటే మామూలుగా అయినా కూడా పిండి ఎంత బాగా పొంగిందో చూడండి ఫ్రెండ్స్. నాకు ఇలా పొంగుతూ ఉంటే ఇంకా ఇలాంటివి ఎన్ని చేస్తుంటే చేయాలి అనిపిస్తుంది కిచెన్లో. పూరీలు మాత్రం బాగా పొంగుతున్నాయి, సూపర్ గా పొంగుతున్నాయి. వావ్, ఇలా మనం చేస్తునేటప్పుడు ఇట్లా పూరి పొంగుతుంటే చేస్తుంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి చేయాలని. చూడండి, చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళ తోటి కోడలు పాప, తను 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్. పాపము అమ్మాయి మొన్న వాళ్ళ మదర్ కూడా ఎక్కడో జాబ్ చేస్తుంది, ఎక్కడ చేస్తారో నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ఫ్రెండ్స్, పిల్లలు ఉన్న వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరే కానీ ఈ పొలాలల్లా అక్కడ ఇక్కడ వేసేవి అవి ఉంటాయి కదా, పురుగుల మందు అది ఇది అని చెప్పేసి, అలాంటివన్నీ కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలా ఫ్రెండ్స్. నాకు ఇవాళ మార్నింగ్ ఆ విషయం తెలిసిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాధ అయింది నాకు. పాపం అమ్మాయి చాలా అంటే చాలా క్లెవర్, అసలు స్టూడెంట్ చాలా క్లెవర్ అమ్మాయి. ఎందుకంటే ఒకప్పుడు మా పాప దగ్గర కూడా తను ఏదో డౌట్ ఉంటే అడగటానికి వచ్చినప్పుడు మా పాపే అనింది అనమాట, అమ్మాయి చాలా క్లెవర్ మమ్మీ అని. అట్లాంటిది ఆ అమ్మాయి ఇప్పుడు హాలిడేస్ కదండి, ఇప్పుడు హాలిడేస్ ఇంట్లో ఉందంట. ఆ అమ్మాయికి ఏదో స్టమక్ పెయిన్ అంట. వాళ్ళ మదర్ కూడా జాబ్ చేసి వచ్చేసింది, వచ్చి తను పడుకుందేమో అనుకుంటా ఆఫ్టర్నూన్. పాపనేమో బాగా కడుపులో పెయిన్, స్టమక్ పెయిన్ అని ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఆమె అక్కడ ఉంది కదా సిరప్, ఆడ షెల్ఫ్ లో ఉంది కదా, సిరప్ వేసుకో అని అనిందంట. ఆ పాప మరి అంతా చదువుకుంది, బాగుంది, కానీ ఆ పెయిన్ లోపల అమ్మాయి ఆ బాటిల్ అనేది ఏంటి అనేది నేమ్ చూసిందో లేదు. ఈ అమ్మాయి స్టమక్ పెయిన్ సిరప్ పక్కనే తను వాళ్ళ నాన్న అదేదో ఈ పొలాలల్లో అక్కడెక్కడ వేసే మెడిసిన్స్, పూల మందు చెట్లకు చేన్లలో వేసి ఉంటాయి కదా, ఆ దాంట్లో వర్క్ చేశాడంట అతను. దేని గురించి ఏమో మరి వాళ్ళ పెద్ద కూతురు కూడా పొలాలు ఉన్నాయి,
మరి వాళ్ళకా దేనికా అని అది తీసుకొచ్చి షెల్ఫ్ లో పెట్టిండంట పక్కన. అయితే వీళ్ళు నైట్ అతను తెచ్చి పెట్టిండ్రంట, వీళ్ళు మార్నింగ్ చూసుకోలేరు. ఇంకా వాళ్ళ మదర్ అదే తను ఎక్కడో జాబ్ చేస్తుంది, ఆ జాబ్కి వెళ్ళేసి తను అలసిపోయినట్టుందేమో, లంచ్ టైంలో వచ్చి కూర్చుని అక్కడ ఉంది కదా స్టమక్ పెయినే కదా సిరప్, మనం తీసుకొచ్చిన సిరప్ అక్కడ షెల్ఫ్ లో ఉంది కదా, అది వేసుకోని అనిందంట. అనేసరికి ఆ పాప మరి ఆ పెయిన్ కి ఆ బాటిల్ నేమ్ చూసిందో చూడలేదో తెలియదు, కాకపోతే దాని పక్కనున్న ఆ పురుగుల మందు సిరప్ ని తాగిందంట. తాగి ఇంకా అమ్మాయి అట్లనే పడుకుందంట, అస్సలు లేవట్లేదంట. అందుకే అసలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు ఉన్నప్పుడు ఇలాంటివి మెడిసిన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాటిని వేరే ఒక ప్లేస్ లో దూరంగా పైన అట్లా పెట్టాలి. అతను వాళ్ళ ఫాదర్ చేసిన తప్పు ఏంటంటే మరి నైట్ వర్క్ చేసుకుని వచ్చి అక్కడ పెట్టిండా ఏమో, ఇంట్లో వీళ్ళకి కూడా తెలియదంట. కాకపోతే ఆ పాప తాగేసి అట్లనే పడుకున్నైతే అసలు లేవట్లేదంట. ఎందుకు లేవట్లేదు ఏంది అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళిందంట. హాస్పిటల్లో 1 వీక్ ట్రీట్మెంట్ నడిచింది పాపకి. ఏంటి ఏంటి అని చూస్తే ఇట్లా బాటిల్ సిరప్ అని చెప్పి తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ఇంకా 1 వీక్ అట్లా ఇట్లా హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడిచింది. పాపం పాప చనిపోయిందంట. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. పాప మాత్రం చాలా అంటే చాలా క్లెవర్. వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఇష్టం ఆ అమ్మాయి. వాళ్ళు కొంచెం పూర్ ఫ్యామిలీ అయినా కూడా వాళ్ళ పాపకి ఏదైనా కావాలంటే ఎప్పుడైనా పర్లేదు, అది అంత బాగా చూసుకునేది. పాపం ఆ అమ్మాయి తను వాళ్ళ మదర్ ఆఫీస్కి అక్కడ వర్క్ చేసి వచ్చి అలసిపోయింది, ఫాల్ట్ అది లేదు. వాళ్ళ డాడీ ఆ పురుగుల మందు తీసుకొచ్చి ఆ నైట్ అక్కడ పెడితే, కానీ ఎప్పుడే కానీ ఇంట్లో ఇలాంటి పురుగుల మందులు లాంటివి అట్లాంటివి ఏమైనా ఉంటే, విష పదార్థాలు లాంటివి అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం, ఇదేంటి మన కాక్రోచ్లకు కూడా అదేదో గన్లాగేసి ఇస్తుంటారు అలాంటివి, ఇవన్నీ మాత్రం ఎవ్వరికి ఎక్కడ అందకుండా ఒక ప్లేస్ అంటూ ఫ్యామిలీలో ఇది ముట్టొద్దు, ఇది దీనికి అన్నట్టుగా చెప్పి పెట్టుకోవాలా. కానీ ఈ రోజు ఆ పాప చూడండి ఎట్లా అయిపోయిందో. నిజం ఫ్రెండ్స్, అట్లాంటి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక ముందు మీరు కూడా ఇవ్వరే కానీ ఇక్కడ ఇట్లాంటి పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పడండి, కేర్లెస్ ఉండకండి, కేరింగ్గా ఉండండి. అయిపోయినాయి ఫ్రెండ్స్, పూరీలు అయితే అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నది. ఇంకా ఇప్పుడు నాకు మా వారు ఇంట్లో, ఇప్పుడు మా బాబాయ్ అయితే మార్నింగే వెళ్ళిన్నాడు వాడు. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్రెష్గా చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక 2-3 చేస్తాను, ఓకేనా. అయితే మాకు సరిపోతాయి. ఎప్పుడు ఏంటి అనేది తెలియదు, నిజం చెప్తున్నా. నాకు మార్నింగే తెలిసింది అసలు. మార్నింగ్ తెలిసినప్పటి నుంచి నేను చాలా బాధపడుతున్నా. నాకు చాలా అబ్బాయిని గుర్తు చేస్తుంటేనే ఎట్లనో అనిపిస్తుంది. చెమట అయితే ఫుల్ ఈ సమ్మర్లో అయితే. వంట కిచెన్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది నాకైతే. ఇక అయినాయి ఫ్రెండ్స్, ఇవైతే సరిపోతాయి. మా ఇద్దరికి అయితే సరిపోతుంది. మళ్ళీ బాబు వచ్చిన తర్వాత ఆ పిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, అవసరం అనుకుంటే మళ్ళీ చేసుకుంటాము. ఇంకొకటి చేసేస్తాం ఫ్రెండ్స్, ఫుల్ఫిల్ అవుతుంది అది. బౌల్ ఏదో గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది.
ఓ పూరీస్ అయితే అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఎందుకంటే నేను మా వారు అక్కడ వెళ్ళి హాల్లో కూర్చొని లేకపోతే డైనింగ్ దగ్గర కూర్చొని తింటాము. కాకపోతే టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ మనమే చూడాలంట. మా వారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళకి ఫస్ట్ కొడుకు, ఇంకా అందుకని నేను పెట్టను. ఫస్ట్ మనం తిని తర్వాత అట్లా పెట్టాలంటే ఇంటికి వంశము పెద్ద కొడుకు అని ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళకి ఫస్ట్ ఏ ఫుడ్డే కానీ వంట చేసినాక వాళ్ళకి మాత్రం పెట్టొద్దంట. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే టేస్ట్ చేస్తాను ఇప్పుడు. రసం మాత్రం నేను వేసుకుంటున్నాను. రసం అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చేస్తున్నాను.